ప్రపంచ కురువృద్ధ అథ్లెట్ ఫౌజా సింగ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. పంజాబ్లోని జలంధర్ సమీపంలో జరిగిన హిట్ అండ్ రన్ ఘటనలో ఫౌజా సింగ్ ప్రాణాలు కోల్పోయారు. జలంధర్ శివారులోని ఒక రహదారిపై ఫౌజా సింగ్ తన రోజువారీ నడక సాధనలో ఉండగా వేగంగా వచ్చిన కారు ఆయనను ఢీకొట్టి ఆగకుండా పరారైంది. ఈ దుర్ఘటనలో ఫౌజా సింగ్ తీవ్రంగా గాయపడగా స్థానికులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ కేసులో ఎన్ఆర్ఐని కర్తార్పూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఎన్ఆర్ఐ అమృత్ పాల్ సింగ్ థిల్లాన్ నడిపిన ఫార్చునర్ ఎస్యూవీలో స్వాధీనం చేసుకున్నారు. ఇక అమృత్ పాల్ సింగ్ థిల్లాన్ ఇటీవలే విదేశాల నుంచి పంజాబ్ కు వచ్చినట్టు తెలిసింది. హిట్ అండ్ రన్ కేసు కింద అతడిపై చార్జ్ షీట్ దాఖలు చేయడానికి పోలీసులు సిద్దమవుతున్నారు. ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఫౌజా సింగ్ 114 ఏళ్ల వయసులోనూ మారథాన్లలో పాల్గొని అనేక రికార్డులు సృష్టించిన స్ఫూర్తిదాయక వ్యక్తి. ఆయన ఫిట్నెస్, జీవన శైలి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించి పెట్టింది. మారథాన్ రన్నర్గా టొర్నాడో ఫౌజా సింగ్ కు పేరుంది. ఆయన మరణం పంజాబ్ వాసులను, ఆయన అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సోషల్ మీడియాలో ఆయనకు నివాళులర్పిస్తూ సంతాపం తెలిపారు.